అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సేంద్రియ వరి సాగులో చీడపీడలను అరికట్టే శాస్త్రీయ విధానాలు, శాస్త్రవేత్తల సిఫార్సులు. సుగంధ తైలాన్నిచ్చే నిమ్మగడ్డి, సిట్రోనెల్లా పంటల సాగు. శీతాకాలంలో తీగజాతి కూరగాయల సాగు. సేంద్రియ సాగుపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. పరిశోధన స్థానాల్లోనూ పరిశోధనలు పుంజుకుంటున్నాయి. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం, సహజ సాగు, సుస్థిర సాగు వంటి పేర్లతో రైతులు తమవైన పద్ధతులు ఆచరిస్తుండగా పరిశోధనా క్షేత్రాల్లో శాస్త్రీయ పద్ధతులను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ఆంగ్రో శాస్త్రవేత్తలు సేంద్రియ వరిపై పరిశోధనలు సాగిస్తున్నారు. వరిని ఎక్కువగా ఆశించే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, దోమ, అగ్గి పొడతెగుళ్లకు రైతులు రసాయన మందులను విపరీతంగా వాడుతుంటారు. ఆ మందులతో పని లేకుండా అవశేషరహిత ధాన్యం పండించేందుకు సురక్షితమైన, సశాస్త్రీయమైన పద్ధతులను పంట ఆరంభం నుంచే ఆచరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చీడపీడలను అదుపులో ఉంచే సేంద్రియ వరి సాగు గురించి ఎన్టీఆర్ జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రేవతి నుంచి తెలుసుకుందాం. ఈ వరి పంటను అనేక దశల్లో చీడపురుగులు, తెగుళ్ళు ఆశించి మనకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటి నివారణకు అధిక మోతాదులో అవసరానికి మించి పురుగు మందులను, తెగుళ్ళు మందులను వాడడం వల్ల ఈ పురుగుల ఉధృతి అనేది పెరిగి వాటి నివారణకు మనం ఎన్ని మందులను ఉపయోగించినా కూడా వాటిని నివారించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా రసాయనాల అవశేషాలు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. వీటిని అవరోధించడానికి సేంద్రియ పద్ధతిలో సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టడం ద్వారా తక్కువ ఖర్చుతో మనము నాణ్యమైన అధిక దిగుబడులు సాధించుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వరిలో చూసుకుంటే గనక ప్రధానంగా వరి కాండం తొలుచు పురుగు, సుడిదోమ, ఆకుముడత పురుగులు మనకి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాండం తొలుచు పురుగు నివారణకు మనము నాటుకునేటప్పుడే నారులోని ఆకు కొనలను తుంచి నాటుకోవడం వల్ల కాండం తొలుచు పురుగు గుడ్ల యొక్క సముదాయాన్ని మనము నివారించుకోవచ్చు. పురుగు యొక్క ఉనికి మరియు ఉధృతిని తెలుసుకోవడానికి ఎకరానికి 8 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా ఆ మగ పురుగులు ఈ లింగాకర్షక బుట్టల్లో ఉన్న ల్యూరుకు ఆకర్షితమై మనము సమయానుకూల సస్యరక్షణలు చేపట్టడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది. అలానే ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్నజీవిని 40,000 గుడ్ల సముదాయం ఉన్న కార్డులను మనం 3 దఫాలుగా నాటిన 20 రోజుల నుండి పెట్టుకోవడం వల్ల కాండం తొలుచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవే కాకుండా ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు మూత్రం 5 లీటర్లు, ఆవు పేడ 5 కిలోలను తీసుకొని 4 నుంచి 5 రోజుల పాటు దానిని మురగబెట్టి ఒక 150 గ్రాముల సున్నాన్ని కలిపి గనక ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఆవు మూత్రము, పచ్చిమిరపకాయల వేపాకుల కషాయం, ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి మనకి 10 లీటర్ల ఆవు మూత్రము, 1 కిలో పచ్చిమిరపకాయల ముద్ద మరియు 5 కిలోల వేపాకుల ముద్దను తీసుకొని మూడిటిని కలిపి బాగా ఉడికించి
చల్లారిన తర్వాత మనము దానిని వడకట్టి 2-3 లీటర్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా మనము కాండం తొలుచు పురుగుని నివారించుకోవచ్చు. ఇది 2 నెలల వరకు మనం నిల్వ చేసుకొని 3 దఫాలుగా వాడుకోవచ్చు. అలానే ఇంకొక ప్రధాన సమస్య ఆకుముడత పురుగు. దీనికి వేసవి లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా నేలలో ఉండే లేదా భూమిలో ఉండే సుప్తావస్థలోని గుడ్లు గానీ, లార్వాలను గానీ మనము తొలగించుకోవచ్చు. అంతేకాకుండా వేప నూనె 1500 పీపీఎం అయితే గనుక మనము 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ వేప నూనెను పిచికారీ చేయడం ద్వారా వికర్షకాలుగా పనిచేస్తాయి. ఈ రెక్కల పురుగు అనేది వికర్షకంగా గుడ్లు పెట్టడానికి మనకి ఇష్టపడవు. అంతేకాకుండా గుడ్డు దశలో గనక ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే వేప నూనె వల్ల గుడ్లు అనేవి పగిలి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆవు మూత్రము, సీతాఫలం ఆకులు మరియు వేప ఆకుల కషాయం. ఈ కషాయం తయారీకి మనకి 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల సీతాఫలం ఆకు ముద్ద మరియు 5 కిలోల వేపాకు ముద్దను మొత్తం మూడిటిని కలుపుకొని బాగా మరిగించి చల్లారిన తర్వాత వడబోసుకొని మనము ఒక 2-3 లీటర్ల కషాయం 100 లీటర్ల నీటిలో కలిపి మనము 3 దఫాలుగా పిచికారీ చేసుకోవడం ద్వారా వరి ఆకుముడతను మనం నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధాన సమస్య వరి సుడిదోమ. ఈ సుడిదోమ నివారణకు మనము తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఇంద్ర, అమర వంటి రకాలను సాగు చేసుకోవడం ద్వారా ఈ దోమపోటును తట్టుకుంటాయి. అంతేకాక నాట్లు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్ల నాటుకు 20 సెంటీమీటర్లు కాలిబాటలు తీయడం ద్వారా మొక్కకు గాలి వెలుతురు బాగా తగిలి దోమ ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. పొలం గట్లపైన బంతి, అలసందలు, నువ్వులు వంటి మొక్కలను సాగు చేసుకోవడం ద్వారా పరాన్న జీవులను మనము రక్షించుకొని ఆ దోమ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వేప నూనె 1500 పీపీఎం అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. దీని ద్వారా వరిలో సుడిదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంతే కాకుండా సేంద్రియ పద్ధతిలో ఆవు మూత్రము, తూటాకుల కాడల కషాయంని మనం పిచికారీ చేసుకున్నట్లయితే వరిలో సుడిదోమను నివారించవచ్చు. దీని తయారీకి 15 లీటర్ల ఆవు మూత్రము మరియు 10 కేజీల తూటాకుల కాడలు ముద్దను తీసుకొని బాగా ఉడికించి దాన్ని చల్లార్చిన తర్వాత వడబోసుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. వీటితో పాటుగా వరిలో ప్రధానంగా మనకి తెగుళ్ళు కూడా ఒక ప్రధాన సమస్య. వీటిలో ముఖ్యంగా అగ్గి తెగులు, పాము పొడ తెగులు, పొట్ట కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు అనేవి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వరిలో అగ్గి తెగులు నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాల్సి వస్తుంది. విత్తన శుద్ధికి సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనే పొడి మందును కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం నాట్లుకున్నట్లయితే మనం అగ్గి తెగుల్ని కొంతవరకు నివారించవచ్చు. వీటితో పాటుగా పొడ తెగులకు కూడా విత్తన శుద్ధి అనేది ప్రధానమైన నివారణ చర్య. ఈ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ను విత్తన శుద్ధిగానే కాకుండా మనము నేలకి కూడా అందించవచ్చు. ఈ నేలకి అందించడానికి సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ 2 కిలోల పొడి మందును 80 కిలోల పశువుల ఎరువు మరియు 20 కిలోల వేపపిండిలో కలిపి ఒక వారం రోజుల పాటు వృద్ధి చేసి మనము దీనిని ఎకరానికి అందించి మనము పొడ తెగుళ్ళు, పొట్టకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ద్వారా ఈ నాణ్యమైన అవశేష రహిత గడ్డిని కూడా మనం పశువులకి మేతగా అందించడం ద్వారా ఎంతగానో మేలు చేస్తుంది. మన అందరి ఆరోగ్యరీత్యా మరియు పర్యావరణ కాలుష్య రీత్యా మరియు మిత్ర పురుగుల సంరక్షణ కోసం ఈ సేంద్రియ పద్ధతులను అవలంబించడం మనం మేలు చేసుకునే వాళ్ళం అవుతాము. వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలను రైతులు వీలును బట్టి నేలపై ప్రాకించడం లేదా పందిళ్లు వేసుకొని గాని సాగు చేస్తుంటారు. ముఖ్యంగా బొట్ల, బీర, దొండ, కాకర వంటి పందిరి జాతి కాయగూరలను కింద పాకించడం కంటే పందిళ్లు వేసుకొని డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే మేలైన దిగుబడితో పాటు మంచి నాణ్యతను సాధించవచ్చు.
శీతాకాలానికి అనువైన తీగజాతి కూరగాయల రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలు, సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. మన రాష్ట్రంలో సాగు చేసే తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనవి ఈ దోస, అదేవిధంగా కాకర, బీర, ఆనప, పొట్ల ఇవన్నీ కూడా మనం సంవత్సరం పొడవునా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. అయితే శీతాకాలంలో సాగు చేసుకునేటప్పుడు దోస కానీ సాగు చేసుకోవాలనుకున్నట్టయితే పసుపు రంగు ఉండే కాయలు, అదేవిధంగా చారల కాయలు 2 రకాలు ఉంటాయి. పసుపు రంగు కాయల్లో RNSM 3 అనే రకము, అదేవిధంగా చారల రకం అయితే RNSM 1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా పొట్ల కానీ తీసుకున్నట్లయితే తెల్లకాయ రకాల్లో మనకి శ్వేత అనే రకం సాగు చేసుకుంటే మంచిది. లేదంటే ఆకుపచ్చగా ఉండి చారల కాయలు కావాలనుకున్నప్పుడు PKM 1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడిలో కాయలు పెద్దగా ఉండే రకం అయితే అర్కా చందన్ అనే రకం సాగు చేసుకోవాలి. అదే ఈ మధ్యకాలంలో కాయలు చిన్నగా ఉండి నారింజ రంగులు, ఆరెంజ్ కలర్ స్కిన్ ఉండేటువంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందినాయి. వాటిలో కానీ తీసుకున్నట్లయితే అర్కా సూర్యముఖి అనే రకం మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ కాకర కానీ బీర కానీ తీసుకున్నట్లయితే మనకి మార్కెట్లో చాలా రకాలైన ప్రైవేట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏదన్నా సాగు చేసుకోవచ్చు. లేదంటే ఈ బీరలో అర్కా సుమీత్ అని, అర్కా సుజాత్ అనే రకాల AHR బెంగళూరు వారి రకాలు ఉన్నాయి. వాటిని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కాకర విషయానికి వచ్చినట్లయితే అర్కా హరిత్ అని కానీ లేదంటే కోవన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏదన్నా తీసుకొని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే దోస కానీ తీసుకున్నట్లయితే మనకి ఎకరాకి 500 నుంచి 600 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే పొట్ల కానీ లేదంటే ఆనప కానీ అంటే సొర కానీ తీసుకున్నట్లయితే ఎకరాకి మనకి 600 నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే బీర కానీ లేదంటే కాకర కానీ తీసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మనకి 600 గ్రాముల నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి వస్తుంది. గుమ్మడి గానైతే మనకి కేజీ నుంచి కేజీ 200 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. ఈ పొలాన్ని తయారు చేసుకునే ముందు ఎకరాకు వచ్చేసి 10 నుంచి 12 టన్నులు బాగా చీకిన పశువుల ఎరువులని వేసుకొని ఆఖరి దిక్కులో దున్నుకోవాలి. తీగజాతి కూరగాయల్లో ఈ ఆనప కానీ పొట్ల కానీ లేదంటే కాకర, బీర ఇటువంటి వాటిని తప్పనిసరిగా మనం పందిళ్ళ మీదకి పాకించుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా సాగు చేసుకున్నట్లయితే కాయలు అనేవి నేలకి టచ్ కావు కాబట్టి కాయ కుళ్ళిపోవటం అనేది జరగకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కకి గాలి వెలుతురి బాగా సోకటం వలన పిందె తయారవటం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. దోస విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 1 నుంచి 1.5 మీటర్ మధ్య దూరం ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కి మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదే ఈ పొట్ల విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం పెట్టుకోవాలి. మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఆనప కానీ లేదంటే గుమ్మడి కానీ కూడా సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం, మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కాకర, బీర విషయానికి వచ్చినట్లయితే 1.2 నుంచి 1.5 మీటర్ వరకు పెట్టుకొని మొక్కి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తనాలు నాటుకోవాలి. అయితే మనం సాగు చేసుకునేటప్పుడు ఈ నీటి పారించే పద్ధతిలో కాకుండా డ్రిప్ ద్వారా సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డ్రిప్పు, అదేవిధంగా వీలైతే మల్చింగ్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మనం నీటిని ఆదా చేసుకోవటమే కాకుండా ఈ కలుపు బెడదను కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. మల్చింగ్ పద్ధతిలో కాకుండా బోదెలు తోలుకొని సాగు చేసుకునే పద్ధతులు అయితే కలుపు బెడద ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో మనం సాగు చేసుకునేటప్పుడు విత్తిన వెంటనే 24 గంటల లోపు పెండమెథిలిన్ అనే మందుని లీటర్కి 6 మిల్లీలీటర్లు కలుపుకొని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మొలకెత్తే కలుపు మొక్కల్ని మనం రాకుండా చేసుకుని వెడల్పాటి ఆకు కలుపు మొక్కల్ని మొదటి 30 రోజుల పాటు మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యానికి విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు వచ్చేసి 32 నుంచి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని, అదేవిధంగా 32 కిలోలు ఇచ్చే భాస్వరం ఎరువుని, దాంతో పాటుగా 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో భాస్వరం ఎరువు మొత్తాన్ని కూడా ఆఖరి దిక్కులో వేసుకోవాలి. 25% నత్రజని ఎరువుల్ని కూడా ఆఖరి దిక్కులో వేసుకున్న తర్వాత మిగిలిన నత్రజని, భాస్వరం ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ప్రతి 3 రోజులకి ఒకసారి కానీ సమాన దఫాలుగా అందించుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. డ్రిప్ సౌకర్యం లేని దగ్గర అయితే మిగిలిన నత్రజని, భాస్వరం ఎరువుల్ని 3 దఫాలుగా అంటే పూత ప్రారంభం దశలో, తర్వాత ప్రతి 30 రోజులకి ఒకసారి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే ఈ ఎరువులకి మొక్కలకి సరిపోయినంత ఎరువులు అందేదానికి అవకాశం ఉంటుంది. ఎండలు పెరిగే కొద్దీ
దీంట్లో మగపూలతో ఎక్కువ రావడం జరుగుతుంది. ఇవి రాకుండా ఉండాలంటే బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 4 నుంచి 5 ఆకుల స్టేజ్లో 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఆడపువ్వులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో ముందుగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఈ చిత్త పురుగులు అంటే ఆకులు తినే చిత్త పురుగులు, అదేవిధంగా పెంకు పురుగులు ఆశించేదానికి అవకాశం ఉంది. వీటి నివారణకి ఈ థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే క్లోరోపైరిపాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఆకు మీద చారలు కలిగజేసేటువంటి పాము పొడ తెగులు అంటే అదే ఆకు తొలిచే పురుగు అంటాం, ఇవి కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. దీని నివారణకి మనం ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ, లేదంటే ట్రైజోఫాస్ అనే మందుని 1 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఈ అబామెక్టిన్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగుల్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళ విషయానికి కానీ వచ్చినట్లయితే ప్రధానంగా ఈ తీగజాతి కూరగాయల్లో ముందుగా ఎక్కువ నష్టం చేకూర్చేవి ప్రత్యేకించి చలికాలంలో ఈ బూజు తెగులు ఒకటి, బూడిద తెగులు ఒకటి. ఈ బూజు తెగులు ఆశించినట్లయితే ముదురు ఆకుల మీద ముందు ఈ తెగులు రావడం జరుగుతుంది. తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకు కింద భాగాన తెల్లని బూజు లాంటి ఈ గ్రోత్ మనం చూడవచ్చు. తర్వాత క్రమేపీ ఆకు మొత్తం కూడా పసుపు మచ్చలు అన్నీ కూడా కలిసిపోయి ఆకు మొత్తం పసుపుగా మారి ఎండిపోయి రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు గమనించిన వెంటనే రిడోమిల్ అనే మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే తెగులు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. బూడిద తెగులు అని ఆశించినప్పుడు ఆకు పై భాగాన తెల్లని బూడిద లాంటి పదార్థం ఏర్పడి తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా మనం మైక్రోబిటానిల్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ వైరస్ తెగుళ్ళు కూడా ఈ తీగజాతి కూరగాయలను ఆశించేదానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి కాకర, బీరలో ఈ వైరస్ తెగుళ్ళ ప్రభావం ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ తెగులు ఆశించినప్పుడు ఆకులు పసుపు రంగుకు మారిపోయి ఆకులు గిడసబారిపోయి చిన్నగా ముడుచుకొని పోయి పూత పిండి రాలిపోవటమే కాకుండా కొత్తగా పూత రావటం జరగదు. ఇటువంటి వైరస్ తెగుళ్ళు ఆశించినట్టు గమనించినట్లయితే ముందుగా గమనించిన వెంటనే 1-2 మొక్కలు కానీ గమనించిన వెంటనే ఆ మొక్కలను తీసేసి తగలబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రసం పీల్చే పురుగుల ద్వారా ఈ వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు అంతర్వాహక కీటకనాశులు ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఈ తెల్లదోమ కానీ లేదంటే పేనుబంకను కానీ మనం సకాలంలో అరికట్టుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ళ యొక్క ఉధృతి పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నట్లు మనం యాజమాన్య పద్ధతులు, మేలైన యాజమాన్య పద్ధతులు అంటే డ్రిప్ కానీ, మల్చింగ్ కానీ, లేదంటే పెండాల్ సిస్టమ్ పందిళ్ళ మీదకి పాకించుకోవటం, అదేవిధంగా ఈ తెగుళ్ళు పురుగులకి సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ చేపట్టినట్లయితే ఈ తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వేసుకుంటే రైతును 4-5 ఏళ్ల పాటు నిశ్చింతగా ఉంచే పంటలవి. చీడపీడల బెడద ఉండదు, గొడ్డు తింటుందని బాధ లేదు, కోతులు అటవీ జంతువులు దగ్గరకు రావు. ఏ పంటలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అవేనండి సుగంధ తైలాన్నిచ్చే పంటలు. సుగంధ నూనెకు మంచి మార్కెట్ ఉంది. కాకపోతే ఆ పంటల నుంచి తైలం తీయాలంటే ఒక డిస్టిలేషన్ యూనిట్ మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. సామర్థ్యాన్ని బట్టి 5 నుంచి 10 లక్షల రూపాయల పెట్టుబడితో రైతు వ్యక్తిగతంగా కానీ 4-5 కలిసి బృందంగా ఏర్పడి కానీ డిస్టిలేషన్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. మరి సుగంధ గడ్డనిచ్చే నిమ్మగడ్డి, సిట్రోనెల్లా పంటలను ఎలా సాగు చేసుకోవాలి? ఎలాంటి పరిస్థితులు అనుకూలం? సంవత్సరానికి ఎన్ని కోతలనిస్తాయి? ఎంత దిగుబడి వస్తుంది? ఎంత గడ్డికి ఎంత నూనె దిగుబడి వస్తుంది? వంటి ఆసక్తికరమైన వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ చీనా నాయక్ నుంచి తెలుసుకుందాం. సుగంధ పంటల్లో అతి ముఖ్యంగా మనకు లెమన్ గ్రాసు, సిట్రోనెల్లా, పామా రోజా ఇవి బహువార్షిక గడ్డి జాతి పంటలు. ఇవి మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని వాతావరణాలకు అదేవిధంగా అన్ని ప్రాంతాలకు మిక్కిలి అనుకూలమైనవి. ఈ 3 పంటలు కనుక చూసుకున్నట్లయితే ఈ పామా రోజా, సిట్రోనెల్లా, లెమన్ గ్రాస్ వాటి యొక్క వైవిధ్యము, సాగు విధానము అంతా కూడా ఒకే మాదిరిగా ఉండటం మనం గమనించుకోవచ్చు. వర్షాధారంగా కనుక చూసుకున్నట్లయితే మనము జూలై,
ఆగస్టు మాసంలో నాటుకున్నట్టయితే దుబ్బులు బాగా కుదుట పట్టడానికి అవకాశం ఉంటుంది. నీటి వసతి కనుక ఉన్నట్లయితే మనము ఫిబ్రవరి మార్చి నెలలో కూడా మనము నాటుకోవచ్చు. ఇసుక నేలల నుంచి మొదలు పెడితే గర్భ నేలలు, అదేవిధంగా ఒండ్రు మట్టి లేని నేలలు, అన్ని నేలలు, ఎరుప నేలలు అన్నీ కూడా మిక్కిలి అనుకూలమైనవి. అదేవిధంగా ఉదజని సూచిక 7.5 లోపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇది బహువార్షిక పంట కాబట్టి ఒకసారి కనుక మనము నాటుకున్నట్లయితే 4 నుంచి 5 సంవత్సరాల వరకు మన పంటకు దిగుబడి రావటం జరుగుతుంది. బహువార్షిక పంటలు కాబట్టి లోతు దుక్కులు దున్నుకోవటము, తర్వాత భూమిని మనము 3 నుంచి 4 సార్లు కనుక దుక్కిలు సాగు చేసుకున్న తర్వాత ఒక పిలకల ద్వారా వీటిని మనము ప్రవర్ధనం చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క పిలకని మనము సాలుకు మధ్యలో 60 సెంటీమీటర్ల దూరము, పిలకల మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే 45 సెంటీమీటర్లు ఉండవలేను. ఈ విధంగా నాటుకున్న తర్వాత నీటి తడులను వెంటనే ఇచ్చినట్లయితే పిలకలు మనకి సర్దుకొని మనకి మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. 4-5 సంవత్సరాల వరకు మనకు వచ్చే పంట కాబట్టి నాటుకున్న తర్వాత దుబ్బులు ఎక్కువగా ఏర్పడటానికి మనము నీటి తడులను వారం రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో మనం వేసుకున్నట్లయితే మంచి దుబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నీటి తడులు ఇచ్చిన తర్వాత మనకి ఒక 3 నెలల వరకు కలుపు నివారణ అనేది చేపట్టవలసి ఉంటుంది. ఎందుకంటే మొక్కలు కుదుటబడిన తర్వాత కానీ మనకి పిలకలు రావడానికి, తర్వాత దుబ్బులు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే కలుపు నివారణ చేసుకోవటము, అదేవిధంగా నాటుకున్న తర్వాత ఒక ఎకరానికి వచ్చేసి 100 కేజీల యూరియా, తర్వాత 50 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అదేవిధంగా 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం వాడవలసి ఉంటుందన్నమాట. మొదటిసారి నాటిన తర్వాత పంట మనకి 5 నుంచి 6 నెలల లోపు మొదటి కోత రావటం జరుగుతుంది. సో ప్రతి కోతకి మనము 50 కేజీల యూరియా, 25 కేజీల ఎంఓపి వేయవలసి ఉంటుందన్నమాట. అయితే మనకి మొదటి కోత అయిపోయిన తర్వాత ప్రతి కోత తర్వాత మనకి 85 రోజుల నుంచి 90 రోజుల లోపల ప్రతి కోత రావడానికి అవకాశం ఉంటుంది. వర్షాధారంగా అయినట్లయితే మనకి సంవత్సరానికి వచ్చేసి 3 కోతలు, అదేవిధంగా నీటి వసతి ఉన్నట్లయితే మనకు 4 నుంచి 5 కోతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ పంట మనకు సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం నుంచి దీని యొక్క ఆయిల్ దిగుబడి మనకి ఎక్కువగా రావడం గమనించడం జరుగుతుంది. దీనిలో ఒక సంవత్సరానికి వచ్చేసి మనకి ఒక ఎకరానికి వచ్చేసి 10 టన్నుల గ్రాసు దిగుబడి రావటము, అదేవిధంగా 100 నుంచి 120 కేజీల నూనె మనకి దిగుబడి గమనించవచ్చు. ఇక కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే మనకి రైతుకి ఖర్చు, తర్వాత బెనిఫిట్ ఎంత వస్తుందని మనకు చూసుకున్నట్లయితే మొక్క నాటినప్పటి నుంచి ఒక సంవత్సరానికి రైతుకి 50,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు రావటం మనం గమనించవచ్చు. కానీ మొదటి సంవత్సరమే 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 2వ సంవత్సరం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే కేవలము 20 నుంచి 25,000 రూపాయలే ఖర్చు మనము గమనించవచ్చు. ఒకవేళ కనుక 1,500 రూపాయలు ఒక మనము కేజీ ఆయిల్ కనుక మార్కెట్లో మనం అమ్ముకున్నా కూడా ఒక ఎకరానికి వచ్చేసి 1,20,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దీనికి ఆయిల్ డిస్టిలేషన్ యూనిట్ అనేది చాలా ముఖ్యము. సింగిల్ రైతుగా పోవాల్సి వస్తే ఒక రైతు 10 ఎకరాలకు పైన కనుక వేసుకున్నట్లయితేనే అతనికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి కనుక మనం డిస్టిలేషన్ చేస్తే 1/2 టన్నులో వచ్చేసి మనకి 5 లీటర్ల ఆయిల్ వస్తుంది. సో 1/2 టన్ను అంటే మనం రోజుకి 3-4 డిస్టిలేషన్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10 ఎకరాలకు పైన ఉంటూనే స్టాగర్డ్ కల్టివేషన్ దఫాల వారీగా మనము నాటుకున్నట్టయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు రైతు సోదరులు మూకుమ్మడిగా ఒక సొసైటీగా ఏర్పడి సంఘంలాగా ఏర్పడి కనుక చేసుకున్నట్లయితే ఒక టన్ కెపాసిటీ యొక్క యూనిట్ కనుక తీసుకున్నట్లయితే అది మనకి 8 నుంచి 10 లక్షల లోపు ఖర్చు కావడానికి అవకాశం ఉంటుంది. 1/2 టన్ అయితే మనకి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు వారీగా పోయినట్లయితే 1/2 టన్నుని మనం ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. సంఘాల వారీగా కనుక పోయినట్లయితే రైతు సోదరులు 1 టన్ను కెపాసిటీ కనుక తీసుకున్నట్లయితే ప్రతిరోజు కనుక మనం 1 ఎకరము హార్వెస్టింగ్ చేసినట్టయితే 4 నుంచి 5 టన్నుల గ్రాస్ రావటము, దాంతో మనకి 40 నుంచి 50 లీటర్ల ఆయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 1 ఎకరము మనం హార్వెస్టింగ్ చేసుకునే కెపాసిటీ ఉన్న డిస్టిలేషన్ యూనిట్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే రైతు సోదరులు సంఘాల వారిగా ఏర్పడి చేసుకున్నట్లయితే మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.